హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా డైరీస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? హియర్ ఈస్ ద ఎంగేజ్మెంట్ వ్లాగ్ నేను 2 పార్ట్స్ లాగా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక వీడియోలో కంప్లీట్గా పెట్టలేను అండ్ వీడియో లెంతీ అవుతుంది కూడా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఎక్కువగా రెడీ అయ్యేది అంటే మన పెళ్ళిలో, ఇంకా మన సిబ్లింగ్స్ పెళ్ళిలోనే కదా. ఇంట్లో పెళ్ళి అన్నప్పుడు ఆ మాత్రం రెడీ అవ్వకపోతే ఎలా కదా. స్టార్టింగ్ క్లిప్పింగ్లో నేను మేకప్ వేయించుకుంటున్నా. నేను చూస్ చేసుకుంది మమతా రెడ్డి గారిని. తన ఇన్స్టా పేజ్ వచ్చి మమతా రెడ్డి మేకప్ ఆర్టిస్ట్. నేను నియర్ బై కొత్తపేట అండ్ ఎల్బీ నగర్లో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళని నేను ఇన్స్టా పేజ్లో సెర్చ్ చేసా. కొందరితో మాట్లాడిన ఫైనల్గా మమతా గారిని చూస్ చేసుకున్నా. నాకు వీళ్ళ సర్వీస్ చాలా బాగా నచ్చింది. నేను టోటల్గా 3 ఈవెంట్స్కి బుక్ చేసుకున్నా. ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అండ్ రిసెప్షన్. నాకు ఇంకా మా మమ్మీకి ఇద్దరికి బుక్ చేసుకున్నాము. 3 ఈవెంట్స్కి 3 డిఫరెంట్ స్టైల్స్ చేయించుకున్నా. ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే, ఎంగేజ్మెంట్ రోజు మార్నింగ్ రిలేటివ్స్ వచ్చారు ఇంటికి. అందరం రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళాము. ఇంకా నా హస్బెండ్ ఎంగేజ్మెంట్ రోజు ఎర్లీ మార్నింగ్ ల్యాండ్ అయ్యాడు. కిరణ్ కెనడాలో ఉన్నప్పుడే తన షాపింగ్, ఎంగేజ్మెంట్కి వేసుకోవాల్సిన అవుట్ఫిట్ అదంతా నేనే షాపింగ్ చేశాను. తనకి తీసుకున్న డ్రెస్ ఫిట్టింగ్ సెట్ అవుతుందా లేదా అనేది ఒక టెన్షన్ ఉండే, బట్ ఏం ప్రాబ్లం అవ్వలేదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. ఇంకా ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత అందరము లగేజ్ తీసుకెళ్తున్నాము. కొంత ఎంగేజ్మెంట్ స్టఫ్ అదంతా ఉంటుంది కదా, అదంతా మేము హాల్కి తీసుకెళ్తున్నాము. మా సిస్టర్స్ అండ్ కజిన్స్ అందరం కలిసి అమ్మాయికి ఇవ్వాల్సిన గిఫ్ట్స్, ఇంకా ఫ్లవర్ గార్లాండ్స్ అవన్నీ తీసుకెళ్తున్నాము. ఇప్పుడు పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఇక్కడ అత్తమ్మ వాళ్ళు, ఇంకా పిన్ని వాళ్ళు అమ్మాయికి పెట్టాల్సిన శారీ, బ్యాంగిల్స్, ఫ్లవర్స్ అన్నీ తీసి పెడుతున్నారు. ఇంతకీ నేను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గురించి చెప్పలేదు కదా. పెళ్లి కొడుకు నా తమ్ముడు అనిల్, పెళ్లి కూతురు సౌమ్య మా మామ కూతురు, అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు కూతురు అన్నమాట. ఈ ఫస్ట్ పార్ట్లో అమ్మాయి అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్తో కూర్చోబెట్టి పూజ చేయించేది, అండ్ అమ్మాయికి ఫ్రూట్స్ అండ్ గిఫ్ట్స్ ఇవ్వడం, అంటే మన భాషలో చెప్పాలంటే పూల పండ్లని వడి నింపడం, అలా ఇదంతా ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. ఇంకా తమ్ముడు పెళ్ళి అంటే అక్కకి చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ ఉంటాయి కదా, సో నేను అవన్నీ చేస్తున్నా. ఫస్ట్ అమ్మాయితో పూజ చేపిస్తున్నారు. అమ్మాయి మామయ్య అండ్ అత్తమ్మ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి బట్టలు పెడుతున్నారు మా మమ్మీ డాడీ వాళ్ళు. నెక్స్ట్ అమ్మాయిది అయిపోయిన తర్వాత అబ్బాయిని మా మమ్మీ డాడీని కూర్చోబెట్టి బట్టలు పెడుతున్నారు. మా మమ్మీ వాళ్ళకి పెట్టేసిన తర్వాత నాకు ఇంకా కిరణ్ కూడా బట్టలు పెడుతున్నారు. ఇప్పుడు వీడియోస్ పెట్టడానికి నాకు చాలా టైం పడుతుంది. అన్ని వీడియోస్ నా దగ్గర లేవు, మా కజిన్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళని వీళ్ళని అడిగి గ్యాదర్ చేసుకోవడానికి టైం పడుతుంది. అవి గ్యాదర్ చేసుకొని నేను ఎడిట్ చేసి ఇంకా వాయిస్ ఇవ్వడానికి ఇంకాస్త టైం పడుతుంది.
ఇంకా నా ఆడపడుచు డ్యూటీస్లో నేను బిజీ అయిపోయి నా ఫోన్ నా కజిన్స్కి ఇచ్చి వీడియోస్ తీస్తుండండి అని చెప్పాలి. ఇంకొందరికి మీ ఫోన్స్లో వీడియోస్ తీయండి అని వాళ్ళకి తెలియదు కదా హారిజాంటల్గా తీయడమా వర్టికల్గా అని. కొందరికి హారిజాంటల్గా తీయమని. పాపం వాళ్ళకి కంఫర్ట్గా అనిపించింది, తీశారు. బట్ నో ప్రాబ్లం, అట్లీస్ట్ ఏదో ఒక వీడియో అయినా వచ్చింది కదా అనిపించింది. ఇక్కడ మా సిస్టర్స్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నేమ్స్ రాస్తున్నారు. షుగర్ మీద ఇలా జెమ్స్తో వాళ్ళ నేమ్స్ రాస్తున్నారు. అలా రాసిన తర్వాత వాళ్ళతో ఆ నేమ్స్ చదివిస్తారు. అమ్మాయితో అబ్బాయి నేమ్ చదివించడం, అబ్బాయితో అమ్మాయి నేమ్ చదివించడం, కొద్దిసేపు వాళ్ళని ఆట పట్టించడం, వినిపించట్లేదు మళ్ళీ చదవండి అని. అలా ఫన్నీగా ఉంటుంది కాసేపు. ఇప్పుడు మేము పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అన్నీ ఇలా అందరం కలిసి 1 by 1 వస్తున్నాము. ఫస్ట్ నాతో అమ్మాయికి బ్యాంగిల్స్ వేస్తున్నారు. తర్వాత మమ్మీ పూలదండ వేసింది. ఫస్ట్ వడి నింపడం స్వీట్స్తో స్టార్ట్ చేయించారు నాతో. తర్వాత అత్తమ్మ, పిన్ని వాళ్ళు, ఇంకో అత్త, ఇంకా నానమ్మ వాళ్ళందరూ ఒక్కో ఐటెంతో వడి నింపేస్తున్నారు. ఇంకా ఫ్రూట్స్, స్వీట్స్, చాక్లెట్స్, వేఫర్స్ ఇలా ఒక్కరు ఒక్కో ఐటెం ఇచ్చారు. నెక్స్ట్ మా సిస్టర్స్ అందరూ కలిసి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు. నేను మా కజిన్స్ అందరం కలిసి దిల్ షేప్ది ఇచ్చాము. అందులో అమ్మాయి యూజ్ చేసుకునే థింగ్స్ పెట్టించాము. ప్రీవియస్ వ్లాగ్లో ఎంగేజ్మెంట్ బిఫోర్ డే ప్రిపరేషన్స్ది వీడియో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ఎంగేజ్మెంట్ పార్ట్ 2 వ్లాగ్. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.